వాల్మీకి రాసిన రామాయణం రాముని కథకు ప్రధానమైన ఆధారం. ఇంతేగాక విష్ణు పురాణంలో రాముడు విష్ణు 7వ అవతారమని చెప్పారు. భాగవతం 9వ స్కందంలో 10-11 అధ్యాయాలలో రాముని కథ సంగ్రహంగా ఉంది. మహాభారతంలో రాముని గురించి అనేక గాథలు ఉన్నాయి. భారతదేశమంతటా వాల్మీకి రామాయణమే కాకుండా రామాయణానికి అనేక అనువాదాలు, సంబంధిత గ్రంథాలు, జానపద గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మధ్వాచారుని అనుయాముల అభిప్రాయం ప్రకారం మూల రామాయణం అనే మరొక గ్రంథం ఉంది, కానీ ప్రస్తుతం అది లభించడం లేదు. వేదవ్యాసుడు రాసినట్లుగా చెప్పబడే ఆధ్యాత్మిక రామాయణం మరొక ముఖ్య గ్రంథం. 7వ శతాబ్దిలో గుజరాత్ ప్రాంతంలో నివసించిన భట్టి రచించిన భట్టి కావ్యం రామాయణ గాథను తెలుపుతూనే వ్యాకరణకర్త పాణిని రచించిన అష్టాధ్యాయిని ప్రాకృత భాషకు సంబంధించిన అనేక భాషా విశేషాలను వివరిస్తున్నది. సీతారాముల జీవితం రామాయణంగా ప్రసిద్ధి చెందిన కథ. దీనిని సీతా యాచరిత మహత్ అని వాల్మీకి అన్నాడు. 24,000 శ్లోకాలతో కూడిన రామాయణం భారతదేశంలో హిందూ ధర్మాల చరిత్ర, సంస్కృతి, నడవడిక, నమ్మకాలు, ఆచారాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది. రామాయణంలో సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణింపబడింది. తండ్రి కొడుకులు, భార్యాభర్తలు, అన్నదమ్ములు, యజమాని, సేవకులు, మిత్రులు, రాజు, ప్రజలు, భగవంతుడు, భక్తుడు, వీరందరూ మధ్య గల సంబంధ బాంధవ్యములు, ప్రవర్తనా విధానములు రామాయణంలో చెప్పబడినవి. చాలా మంది అభిప్రాయంలో రామాయణంలోని పాత్రలు ఆదర్శ జీవనముకు ప్రమాణముగా స్వీకరింపవచ్చును. రామాయణ మహాకావ్యము 6 కాండములుగా విభజింపబడింది. మొదటిది బాలకాండ, 2వది అయోధ్యకాండ, 3వది అరణ్యకాండ, 4వది కిష్కింధకాండ, 5వది సుందరకాండ, 6వది యుద్ధకాండ. బాలకాండలో అయోధ్య నగరం రాజధానిగా కోసల దేశాన్ని ఇక్ష్వాకు వంశపు రాజైన దశరథుడు పాలిస్తున్నాడు. పిల్లలు లేని కారణంగా దశరథుడు పుత్రకామేష్టి యాగం చేశాడు. తరువాత ఆ రాజుకు 4 బిడ్డలు జన్మించారు. వారికి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు. రావణుడు అనే రాక్షసుడు బ్రహ్మ వద్ద వరాలు పొంది దేవతలను జయించి మునులను వేధిస్తున్నాడు. వానికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావు లేదు. దేవతల ప్రార్థనలు మన్నించి శ్రీ మహావిష్ణువు వానిని హతం చేయడానికి నరుడై జన్మించెను. విష్ణువు రామునిగా, ఆదిశేషుడు లక్ష్మణునిగా, శంఖచక్రములు భరత శత్రుఘ్నులుగా అవతరించారు. శ్రీ మహాలక్ష్మి సీతగా అయోనిజయై జనక మహారాజు ఇంట పెరుగుతున్నది. రుద్రాక్ష సంభూతుడైన హనుమంతుడు కిష్కింధలో ఉన్నాడు. కులుగురువు వశిష్ఠుని వద్ద రామ, భరత, లక్ష్మణ, శత్రుఘ్నుల సకల విద్యలను అభ్యసించారు. ఒకనాడు విశ్వామిత్ర మహర్షి దశరథుని వద్దకు వచ్చి తన యాగ సంరక్షణార్థమై రామలక్ష్మణులను తనతో పంపమని కోరాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు ఎన్నో అస్త్ర విద్య రహస్యాలను బోధించాడు. దారిలో రామలక్ష్మణులు తాటకి అనే రాక్షసిని సంహరించారు. గంగా నదిని దర్శించారు. రాముని పాదము సోకి అహల్యకు శాప విమోచనమైంది. రామలక్ష్మణుల రక్షణలో యాగము జయప్రదముగా జరిగింది. మారీచ, సుబాహులు, ఇతర రాక్షస గణములు దండింపబడ్డారు. తిరుగుదారిలో వారు జనకుని రాజధాని అయిన మిథిలా నగరం చేరారు. అక్కడ సీతా స్వయంవరంలో రాముడు శివుని విల్లు విరిచి సీతకు వరుడైనాడు. సీతారాముల, ఊర్మిళ, లక్ష్మణుల, మాండవి, భరతులు, కృతకీర్తి, కృతజ్ఞుల వివాహం కనుల పండుగగా జరిగింది. తిరుగుదారిలో రాముని ఎదిరించి పరశురామునకు తాము ఇద్దరు విష్ణు స్వరూపులే అని తెలిసింది. మహావైభవంగా 4 జంటలు అయోధ్యకు తిరిగి వచ్చారు.